దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థనలు చేయటం మానొద్దు. 50 రోజులు చేసాము, ఇంకెందుకు అని అనొద్దు. మీరందరూ ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు పొంది పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ముందుకు సాగాలి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఏ స్థితిలో ఉన్నారు? పడిపోయి చెడిపోయి తప్పిపోయిన ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. నీ విషయమే గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం నేను చదువుతున్నాను. మరి 5వ వచనం 2వ మాట. నీ దేవుడని యెహోవా సెలవిచ్చు, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నా. దేవుడట మన కన్నీటిని చూచే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన పక్షమే వ్యాజ్యమాడే దేవుడు. ఆత్మీయ విషయంలో కన్నీరు విరుస్తున్నావా? ఆర్థిక విషయాల్లోనా? అప్పులు ఎట్లయ్యా, కోర్టు కేసయ్యా, నిందలయ్యా, పిల్లల పెళ్ళిళ్ళయ్యా, సమస్యలను ఏడుస్తున్నావా? నీ కన్నీరు చూచా, నీకు నేను సెలవిస్తున్నాను. నీ కన్నీళ్లు చూచి తిని, నీ కన్నీటిని చూచాను, నీ ప్రార్థనకి జవాబిస్తాను. ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు అంటున్నాడు. నీ కన్నీటిని చూచాను, నీ ప్రార్థనకి జవాబిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నీ కన్నీటికి నా కన్నీటికి కూడా ప్రతిఫలం ఉండబోతుంది. ఆ మాట దేవుడు నీ పట్ల నా పట్ల నెరవేర్చును కాక ప్రార్థన చేసుకుందాం. తన రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాల నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అనారోగ్య పరిస్థితులు అన్ని కట్లు తెంచి ఎందుకు ఏడుస్తున్నారు వారి ప్రార్థనకు జవాబించి, ఏ దేశంలోన్నా విడిపించి అద్భుతం చేసి మీ సన్నిధి తోడుగా ఉంచమని, ఆరోగ్యాలతో నింపి ఆశీర్వదించమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డల వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి శనివారం బెల్లంపల్లి జరిగే సర్వీస్కి రండి. ఎన్నో అద్భుతాలకు, ఆశ్చర్యకార్యాలు, వాక్య ఉపదేశంతో పాటు మీ జీవితాల్లో మరి మీ అందరి కోసం ప్రతి ఆదివారం కూడా కల్వరి ప్రామిస్ రండి. హైదరాబాద్లో కూడా 3 ఆరాధనలు. మరి డిసెంబర్ 8, 9, 10, 11 మీ అందరికీ తెలుసు. మిర్యాలగూడ, నల్గొండ దగ్గర కదా మిర్యాలగూడ, సూర్యాపేట మిర్యాలగూడ 4 రోజుల సభలండి, ఉజ్జీవ సభలు, క్రిస్మస్ సభలు. కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్.